విశాఖ ఉక్కు ప్లాంట్ను పూర్తిగా దివాలా తీయించేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ధ్వజమెత్తారు. నెల్లూరు సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్త నవీన్ మిట్టల్ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించారని, పక్కనే ఉన్న విశాఖ ఉక్కు ప్లాంట్లు కాపాడుకోకుండా అనకాపల్లిలో పెట్టి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ పెడతారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ రావడం మంచిదే, కానీ అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడం ఏమిటి? పక్కనే స్టీల్ ప్లాంట్ ఉంది, అది నడిపించడం లేదు. దాన్ని పూర్తిగా దివాళా వేయించేసి ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అప్పచెప్పడం, అది మూసేయడానికి అక్కడ కుట్ర పూర్తిగా అక్కడ పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రంలో పెట్టదలుచుకుంటే వెనకబడిన రాయలసీమలో పెట్టండి, ఏం అభ్యంతరం లేదు. ఇనప ఖనిజం కూడా దగ్గరలో ఉంది, బళ్ళారి ఆ ప్రాంతంలో. లేదా వెనకబడిన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా అంటే రామాయపట్నం ఓడరేవు దగ్గర పెట్టండి. ఓడరేవుకి ఉపయోగం, డెవలప్మెంట్కి ఉపయోగం స్టీల్ ప్లాంట్. ఇది చేయకుండా అక్కడ పెట్టడం అనేది స్టీల్ ప్లాంట్ కోసం కాదు, అసలు విశాఖ ఉక్కుని నాశనం చేయడానికి కోసం పెడుతుందని చెప్పాను. అందుకని చంద్రబాబు ఈ మిట్టల్ని అన్ని సౌకర్యాలు ఇవ్వండి, రామాయపట్నం దగ్గర పెట్టమండి, రాయలసీమలో పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ రకంగా వెనకబడి ప్రాంతాల అభివృద్ధికి చిత్తశుద్ధికి కూడా ఒకవైపునేమో విశాఖ ఉక్కు ఉండాల్సిన మేము రక్షిస్తామని ప్రకటనలు చేస్తూ మీరు తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని అక్కడ పెట్టడం అని చెప్పేసి అనుమతించడానికి అది కూడా ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి మిట్టల్